అందరికీ శుభోదయం. తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను. ఇంట్లో కొన్ని పనుల ఒత్తిడిల వలన వీడియోలు చేయలేకపోయాను. మరలా నా వీడియోలను చూసి మీరందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తాను. మీ అందరికీ ఉపయోగపడే వీడియోల్ని నేను చేస్తాను. ప్రస్తుతం మనం 10వ తరగతి సంస్కృత పుస్తకంలోని మొదటి పాఠమైనటువంటి లోకహితం మమ కరణీయం అనే గేయాన్ని గురించి, దాన్ని ఎలా పాడాలో తెలుసుకుందాం. ముందుగా ఆ గేయాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. ఈ గేయాన్ని రచించినటువంటి కవి డాక్టర్ శ్రీధర భాస్కర వర్ణేకర. వీరు 20వ శతాబ్దం పూర్వ భాగంలో నాగపూర్లో జన్మించారు. చిన్న వయసులోని వ్యాకరణ, సాహిత్య, వేదాంతాది విషయాలను, తరువాత నాటక, ఖండకావ్య, మహాకావ్య, గీత కావ్యాలు మొదలైనవి వందల కొద్దీ రచించారు. వీరు సంపూర్ణ సాహిత్యంతో కూడిన గ్రంథం ప్రజ్ఞాభారతీయం. అనేక పురస్కారాలను కూడా అందుకున్నారు. విశేషమైన ప్రజ్ఞాభారతి పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నటువంటి లోకహితం మమ కరణీయం అనే గీతం ప్రజ్ఞాభారతీయం అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. లోకానికి హితాన్ని కలిగించడానికి నా కర్తవ్యం ఏమిటి, నేను ఏం చేయాలి అని ఈ గేయం ద్వారా తెలియచేస్తున్నాడు కవి. ఇప్పుడు మనము ఈ గేయం ఎలా పాడుకోవాలో తెలుసుకుందాం. మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, మనసా సతతం స్మరణీయం, న భోగభవనే రమణీయం, न च सुखशयने शयनीयम्, अहर्निशं जागरणीयं, लोकहितं मम करणीयं, मनसा सततं स्मरणीयं, वचसा सततं वदनीयं, जातु दुःखं गणनीयं, न च निज सौख्यं मननीयं, कार्यक्षेत्रे त्वरणीयं, लोकहितं मम करणीयं, मनसा सततं स्मरणीयं, वचसा सततं वदनीयं, दुःखसागरे तरणीयं, कष्टपर्वते चरणीयं, विपत्तिविपिने भ्रमणीयं, लोकहितं मम करणीयं, मनसा सततं स्मरणीयं, वचसा सततं वदनीयं, गहनारण्ये घनान्धकारे बन्धुजनाये स्थिता गह्वरे, तत्र मया सञ्चरणीयं, लोकहितं मम करणीयं, मनसा सततं स्मरणीयं, वचसा सततं वदनीयं. ఇప్పుడు మనము ఈ గేయానికి భావాన్ని కూడా తెలుసుకుందామా? మొదట చూడండి. మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం. దీనికి మనసా సతతం స్మరణీయం, నా మనస్సు ఎల్లప్పుడూ ఒకే విషయాన్ని స్మరిస్తూ ఉంటుంది. నా మనసు అనేటటువంటిది ఒకే విషయాన్ని స్మరిస్తుంది. వచసా సతతం వదనీయం, వాక్కుల ద్వారా ఒకే విషయాన్ని చెప్పటం అనేది జరుగుతుంది.
అది దేనికోసము? లోకహితం మమ కరణీయం. నేను ఎల్లప్పుడూ లోకానికి హితాన్ని గురించే ఆలోచిస్తాను, హితాన్ని చెయ్యాలనే ఆలోచిస్తాను. కాబట్టి నా మనస్సు వాక్కు దాన్నే స్మరిస్తూ పలకటం అనేది జరుగుతుంది అని. తర్వాతి చూడండి, నభోగ భవనే రమణీయం నచ సుఖ శయనే శయనీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం. నభోగ భవనే రమణీయం. నేను భవనాల్లో ఐహికమైనటువంటి భోగాలను అనుభవించకూడదు. అంటే ఇహంలో ఉన్నటువంటి సుఖాల్ని అనుభవించకుండా ఉండాలి. ఇంకా నచ సుఖ శయనే శయనీయం. మెత్తటి పరుపుల పైన హాయిగా సుఖంగా నిద్రపోవటం అనేది కూడా చేయకూడదు అని. అహర్నిశం జాగరణీయం. అహర్నిశం పగలు రాత్రి అనేటటువంటి తేడా లేకుండా మేలుకొనే ఉండాలి. ఎందుకని? లోకహితం మమ కరణీయం. నేను ఇతరులకు సేవ చేయటమే, ఇతరులకు హితాన్ని కలిగించటం కోసమే నేను ఇవన్నీ చేయాలి. అదే నా కర్తవ్యము. అందుకనే ఇహభోగాల మీద కానీ మెత్తటి పరుపుల మీద కానీ సుఖంగా నిద్రించకుండా పగలు రాత్రి ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం నేను మేల్కొనే ఉండాలి అని. తర్వాతి చూడండి, నజాతు దుఃఖం గణనీయం నచ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం. నజాతు దుఃఖం గణనీయం. నేను ఏ సమయంలోనూ ఏ విషయంలోనూ దుఃఖాన్ని కష్టాన్ని లెక్క పెట్టకూడదు, లెక్కించకూడదు, దాన్ని లెక్క చేయకుండా ఉండాలి అని. నచ నిజ సౌఖ్యం మననీయం. నా సౌఖ్యాన్ని గురించి నా సుఖాన్ని గురించి కూడా ఆలోచించకూడదు. దుఃఖాన్ని లెక్క పెట్టకూడదు, సుఖాన్ని గురించి ఆలోచించకూడదు. కార్యక్షేత్రే త్వరణీయం. నేను చేయవలసినటువంటి ఆ క్షేత్రంలో అంటే ఆ పని చేసేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పనిని నేను తొందరగా పూర్తి చేసేయాలి. త్వరణీయం, త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే లోకహితం మమ కరణీయం. ఇతరులకు సేవ చేయటమే నా యొక్క కర్తవ్యం. కాబట్టి నేను మొదలుపెట్టినటువంటి పనిని త్వరగా పూర్తి చేస్తే తర్వాత ఇంకొక పనిని ఇంకొకళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడతాను కదా. ఒకే పనిలో ఉండకుండా వేరే చాలా మందికి సహాయం చెయ్యొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో. తర్వాత చూడండి, దుఃఖ సాగరే తరణీయం కష్ట పర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం. దుఃఖ సాగరే తరణీయం. నేను దుఃఖం అనేటటువంటి సముద్రాన్ని దాటాలి. అంటే ఆ దుఃఖము అనేటటువంటిది నా దరిని చేరకూడదు. కష్ట పర్వతే చరణీయం. కష్టము అనేటటువంటి పర్వతాలను కూడా నేను వాటి మీద సంచరిస్తూ ఉండాలి. దుఃఖం అనేటటువంటి సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళి కష్టాలు అనేటటువంటి పర్వతం మీద సంచరిస్తాలి. విపత్తి విపినే భ్రమణీయం. ఆపదలు అనేటటువంటి అరణ్యంలో తిరుగాడుతూ ఉండాలి. ఎందుకని ఇలా చెయ్యాలి అంటే లోకహితం మమ కరణీయం. ఇతరులకు సేవ చేయటమే, ఇతరులకు హితాన్ని కలిగించటమే నా యొక్క కర్తవ్యం. కాబట్టి దుఃఖం అనేటటువంటి సముద్రాన్ని దాటాలి. అంటే కష్టాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది, ఎవరికి బాధలున్నాయో దుఃఖం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆపదలులో చిక్కుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయటమే నా యొక్క కర్తవ్యము అని. తర్వాతది చూడండి, గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయే స్థితా గహ్వరే తత్ర మయా సంచరణీయం
లోకహితం మమ కరణీయం. గహనారణ్యే ఘనాంధకారే. గహనారణ్యే దట్టమైనటువంటి అడవిల్లో నా బంధుజనములు ఎవరైనా ఉంటే, బంధుజనా ఏ స్థితా గహ్వరే, ఆ అడవిలో కానీ గాఢమైనటువంటి అంధకారంలో కానీ గుహల్లో కానీ చిక్కుకొని ఎవరైనా నా బంధుజనులు ఉంటే, నా చుట్టాలు ఉన్నా, నా స్నేహితులు ఉన్నా, వాళ్ళు బాధపడుతున్నా నేను అక్కడికి గబగబా వెళ్ళాలి. తత్రమయ సంచరణీయం, అక్కడ నేను తిరుగాడుతూ ఉండాలి. ఎందుకని? వాళ్ళని రక్షించటం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి కష్టాన్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి బాధల్ని తొలగించటం కోసం నేను వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళని రక్షించాలి. ఎందుకని అంటే లోకహితం మమ కరణీయం, లోకానికి హితం చేయటమే నా యొక్క కర్తవ్యం కాబట్టి ఇవన్నీ చెయ్యాలి అనేటటువంటిది ఈ రచయిత చక్కగా తన హితాన్ని గురించి, తను ఏమేమి చెయ్యాలి, ప్రజలకి ఎలా ఉపయోగపడాలి అనేటటువంటి తన మనస్తత్వాన్ని తెలియచేస్తూ చెప్పబడినటువంటి గేయము ఇది. మీకు గనక ఈ గేయం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలు మీకు అందిస్తాను. ధన్యవాదములు.